హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఛాలెంజింగ్ కపుల్స్. ఎలా ఉన్నారని అందరూ బాగున్నారని అయితే బాగున్నా. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సాంబార్ మిక్స్ ఏ విధంగా రెడీ చేసుకోవాలో చూసేద్దామండి. ముందుగా ఒక కప్ వరకు కందిపప్పును తీసుకొని దాన్ని చక్కగా ఫ్రై చేసేసుకొని కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని చల్లారనివ్వాలన్నమాట. ఇవి చల్లారేలోపు ధనియాలు ఒక పావు కప్పు తీసుకొని దాన్ని కూడా ఫ్రై చేసేసుకొని ఆ ప్లేట్లోకి యాడ్ చేసేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు మెంతుల్ని, ఒక 2 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 2 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు, 1 టేబుల్ స్పూన్ వరకు మిరియాలు యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత జీలకర్ర 1 టీ స్పూన్ యాడ్ చేసుకొని దాన్ని కూడా చక్కగా ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు కరివేపాకు ఒక 4 రెమ్మలు కడిగి శుభ్రంగా ఆరిన తర్వాత దీన్ని కూడా క్రిస్పీగా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టేసుకొని ఎండుమిర్చిని ఒక 20 తీసుకొని ఈ విధంగా కట్ చేసేసుకొని చక్కగా వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని కూడా డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. ఇవి కూడా అన్నిటిని చల్లారనివ్వాలి. ఇవన్నీ చల్లారిన తర్వాత మనం చక్కగా మిక్సీ పట్టేసుకోవచ్చు. మీరు కొంచెం ఎక్కువ క్వాంటిటీ చేసుకునే లెక్క అయితే మరపట్టించుకోండి. ఇందులోకి పసుపు, కారం, సాల్ట్‌ని టేస్ట్‌కి తగినట్టుగా యాడ్ చేసేసుకొని మిక్సీ పట్టుకోండి. అలా మిక్సీ పట్టిన తర్వాత చింతపండు కూడా వేసుకొని ఒకసారి మిక్సీ పట్టేసుకోండి. ఈ పౌడర్ అనేది మనకి సాంబార్ మిక్స్ రెడీ అయిపోయింది. ఇది మనకి 6 మంత్స్ స్టోర్ ఉంటుంది. డబ్బాలో స్టోర్ చేసుకుంటే సరిపోతుంది.